జేఏసీగా ఏర్పడి ఉద్యముల యాక్టివ్గా పాల్గొన్న నాయకులు అందరికీ కూడా, మరి ముఖ్యంగా పత్రికారులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఈనాడు ఉన్న ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉద్యమం చేసి ఉద్యమంలో రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఉద్యమకారులు మర్చిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉద్యమకారులను గుర్తించాలి, వాళ్ళు ఉద్యమం చేపట్టుకుని తెలంగాణ సాధించామని గుర్తించేసి ఒక కమిటీని గౌరవనీయులు కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక మెంబర్గా గత జేఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని మెంబర్గా చేయడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఒక ఆశ అందరిలో చిగుర్చింది. ఎంతో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలు కోల్పోయారు, తమ పాస్తులు కూడా కోల్పోయారు. అటువంటి నష్టపరిహారం కనీసం గుర్తించకుండా నష్టం జరిగిందని ఎప్పుడు కూడా కనీసం ఎవరు కూడా దాన్ని ప్రస్తావన చేయకుండా ఉద్యమకారులకు కొంత బాధ అనిపించింది. దాన్ని పూడ్చడానికే ఒక కమిటీ నిర్మాణం చేసి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా సంతోషం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 12 నాడు గౌరవనీయులు కోదండరామ్ గారు మంచిర్యాలకు రాక సందర్భంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసి వారి యొక్క విషయాలు తెలుసుకుందామని చర్చ చేద్దామనే ఉద్దేశంతో 12 తారీఖు నాడు ఆదివారం జిల్లా జేఏసీ కమిటీలో గతంలో బాధ్యతలు ఉండి జిల్లా జేఏసీ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పరిచి వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ జేఏసీలో గతంలో మంచిర్యాల జిల్లా కాకుండా గతంలో జేఏసీలో పాల్గొన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా కూడా వాళ్ళందరూ జేఏసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆనాడు జిల్లా బాధ్యతలు చేపట్టి మండల బాధ్యతలు చేపట్టిన వాళ్ళకే దయచేసి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా పాల్గొనవలసిందిగా. ఆదివారం నాడు 10 గంటలకు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ పైన హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 10 గంటలకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. సుచిత్ర ఫంక్షన్ హాల్లో జేఏసీ సమావేశం ఉంది. ఆ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారు రావడం జరుగుతుంది. విషయం ఏమిటంటే, తెలంగాణ ఉద్యమకారులకు గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండే. కానీ మన అదృష్టమో దురదృష్టమో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులని పట్టించుకుంటా అని చెప్పి ఒక ఆశనైతే కల్పిస్తుంది. ఆశ నెరవేరుతుందా, ఆశ నెరవేరదా అనేది తర్వాత అంశం. కానీ ఒక మంచి పరిణామము ఏదైతే ఉందో, ఉద్యమకారులకు న్యాయం చేస్తామనేటువంటి ఆయన రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రకంగా వాళ్ళు సాయం అంటే 1200 మంది విద్యార్థులకు అంటే చనిపోతే 600 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా శోచనీయమైన విషయము. కాబట్టి ఖచ్చితంగా అంటే జిల్లా జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని అందుకొని మరి బెల్లంపల్లి, కాగజ్నగర్, తాండూర్, మంచిర్యాల్, చెన్నూర్, దండపల్లి, లక్షట్పేట అనేక ప్రాంతాల నుండి లిమిట్గా ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వాళ్ళతోని అడుగు వేసినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశానికి రావాలని కోరుతున్నాము. కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా రేపు వచ్చేటువంటి కోదండరామ్ గారు మరి వారి సూచనలు సలహాలు ఏమి ఇస్తారు అనేది కూడా జనం ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున అంటే కీలకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.